హాయ్ ఎవ్రీవన్. మీకు ఒక చిన్న టిప్ చెప్దామని ఈరోజు వీడియో చేస్తున్నాను. మనకి ఏ శారీకైనా సూట్ అయ్యేలాగా ఒక బ్లౌజ్ చేపించి పెట్టుకుంటే లేదు అంటే మనము ఎవ్రీ టైం ప్రతి ఒక్క పట్టు చీరకి దానికి మగ్గం వర్క్స్ ఇవన్నీ ప్రతి దానికి చేపించాలంటే ఒక్కొక్కసారి వీలవ్వదు మనకి. సో అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కాదు. సో ఆ సిచ్యువేషన్స్లో మనము ఇట్లా ఈ వైట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ బ్లౌజెస్ మనం తీసుకొని వీటికి మల్టీ కలర్‌తోని గానీ, లేదు అంటే ఇంకా మల్టీ కలర్ ఇప్పుడు నేను మల్టీ కలర్సే యూజ్ చేశాను. సో మీరు కూడా అట్లా డిఫరెంట్‌గా మీకు నచ్చిన కలర్స్ ఏవైనా డార్క్ ఆర్ లైట్ ఏదైనా సరే పెట్టుకొని, మీరు కూడా ఇలా చేపించుకున్నారంటే ఏ శారీకైనా మీరు పేరప్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్లీ చాలా బాగా దేనికి సూట్ అవుతుందంటే పటోలా శారీస్, ఇక్కత్ శారీస్, బనారస్ శారీస్, ఈవెన్ గద్వాల్ శారీస్‌కి కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. సిమిలర్లీ ఇప్పుడు మనం పట్టు చీరల గురించి మాట్లాడుకున్నాం గదా! సో, ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్‌కి వచ్చేసరికి కూడాను మనం ఒక్కటి వైట్‌లో యాక్చువల్లీ వైట్ అయితే ఇంకా చాలా బావుంటది క్రీమ్ కన్నా. సో, వైట్‌లో ఇలా ఒకటి బ్లౌజ్ చేపించుకున్నామంటే ఎక్సలెంట్ అసలకి. మనం ఆ ఫ్యాన్సీ శారీకి ఈ ప్రతి ఫ్యాన్సీ శారీస్‌కి మనమేమి బ్లౌజ్ చేపించక్కర్లేదు. ఈచ్ బ్లౌజ్ మనకి ఎంత లేదన్నా కాస్ట్ 2000 వరకు అలా అవుతుంది తక్కువలో తక్కువ. సో, అలాంటి వాటికి ఇదొకటి బెస్ట్ సొల్యూషన్. నేను ఇదొకటి చికెన్ కర్రీ చేపిచ్చాను. సో, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేపిచ్చుకోండి. సో, ఈ చికెన్ కర్రీ బెస్ట్ యాక్చువల్‌గా. మీకు ఎనీ స్టైల్ నాకు నచ్చిన స్టైల్‌లో నేను చేపిచ్చుకున్నాను. బట్ మీరు కూడా ఇలాగే పేరప్ చేసుకుంటే యాక్చువల్లీ ఈ శారీకి నేను బ్లౌజ్ తీసుకునే టైం నాకు అస్సలు దొరకలేదు ఇండియా వచ్చినప్పుడు. సో, ఈ శారీకి నేను డిఫరెంట్‌గా ఇలా పేరప్ చేసేసాను. సో, దీనికి వైట్ కూడా మనకి కాంబినేషన్ వచ్చింది కదా! చికెన్ కర్రీ వర్క్. సో, చికెన్ కర్రీ బ్లౌజ్‌తోని పేరప్ అయిపోయింది. సిమిలర్‌లీ మీ దగ్గర ఏదన్నా సటిల్ కలర్స్ కానీ, ఇలా పేల్ కలర్స్ కానీ ఉంటే చాలా బాగా సెట్ అయిపోతది మీకు.